అవునా? మన అప్లయన్స్ లేకపోతే మనకి పరిచయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెస్టేజ్ గురించి మనకి చెప్పినప్పుడు మన దగ్గర కొంచెం వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు మనం ఫస్ట్ దేనికి కనెక్ట్ అయ్యాం? అవునా? ఆ ప్లాన్ చేస్తున్న ప్రజెంటేషన్ సమయంలో ప్రొడక్ట్ కనెక్ట్ అయ్యామా? లేదు ఇక్కడ కారు తీసుకునే దానికి కనెక్ట్ అయ్యామా? లేదు ఒక ప్రపంచ యాత్ర వెళ్ళేదానికి కనెక్ట్ అయ్యామా? ఒక ఫారిన్ ట్రిప్ కనెక్ట్ అయ్యామా? లేదు దీని ద్వారా లైఫ్ మారిద్ది, నువ్వు కూడా సెలబ్రిటీ స్థాయిలోకి వస్తావు, నీకంటూ ఒక ఇన్కమ్ రావటం జరిగిద్ది, నిన్ను నలుగురు గుర్తించడం జరిగిద్ది, నీకంటూ ఒక హోదా వస్తుంది అని చెప్పేసి మనము ఏదైతే కనెక్ట్ అయ్యామో, ఏదైతే ప్లాన్ విన్నప్పుడు మన మైండ్ లో నేను దీని ద్వారా ఇది సాధించాలి అని డిసైడ్ అయ్యామో అది మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇందులో రిజల్ట్ సాధించవచ్చు. కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనక అందరికీ ఒకటే ఇది ఉంటుంది. అందరి బ్రెయిన్ ఒకేలా ఉండదు, అందరి బ్రెయిన్ తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. కానీ వెస్టేజ్ లో నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో, నువ్వు ఏదైతే స్టార్టింగ్ లో ఏదైతే నువ్వు విన్నావో, నీ అప్లయన్స్ నీకు చెప్పారో, నువ్వు ఈ గోల్ ఈ టైంలో అచీవ్ చేయగలవు, నువ్వు ఒక నిర్దిష్టమైన గోల్ పెట్టుకుని నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా 100కి 200% సాధించవచ్చు. ఇది వాస్తవం. ఎందుకంటే మన అప్లయన్స్ సాధించి చూపించే క్రమంలో ఎందుకు మన అప్లయన్స్ అంటున్నా వాళ్ళు ఎస్పెషల్గా చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన అప్లయన్స్ ఒక అద్భుతమైన బాట వేశారు. ఆ బాటలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళినా, నిదానంగా వెళ్ళినా, పరిగెత్తుకుంటూ వెళ్ళినా, లేదు స్లోగా తాబేల్లాగా పాక్కుంటూ వెళ్ళినా 100% సక్సెస్ అవుతావు. ఒక లక్ష్మణ్ రావు గారు ఎండు చేపలు అమ్ముకుని ఆయన 1,02,000 రూపాయలు తీసుకుని ఆయన ఒక ప్లాన్ విన్నప్పుడు, ఖచ్చితంగా నేను కారు తీసుకుంటాను, నా ఫ్యామిలీని కారులో తిప్పుతాను, నేనంటూ 1,00,000 రూపాయలు ఇన్కమ్ జోన్ లో కొని వస్తానని డిసైడ్ అయ్యి వర్క్ చేసి అతను సాధించినప్పుడు, అతను ఒక గోల్ పెట్టుకొని సాధించినప్పుడు మీరు నేను ఎందుకు సాధించలేము? మనం ఎందుకు సాధించలేము? అదే విధంగా ఒక ఎండు చేపలు అమ్ముకునే విక్టోరియా సెల్వి మేడం గారు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఒక 2 చేతులు లేని వ్యక్తి సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఇక్కడ సాధించాలి అంటే మనం ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన గోల్ ఉండాలి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, అసలు ఎంత ప్రమాదకర స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఒకళ్ళేమో ఆర్మీ దేశం కోసం, ఇంకొకళ్ళేమో అక్కడ చూస్తున్న విధానం చూడండి. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? ఎలాగైనా సరే గమ్యం చేరి తీరాల్సిందే, అవునా? సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వెస్టేజ్ లో కూడా దీనికి మనం వెస్టేజ్ కన్వర్ట్ చేసుకుంటే నీ చుట్టూ ఎటువంటి సమస్యలైనా ఉన్నాయి, డబ్బు, ఆరోగ్యం, లేకపోతే పేదరికం, ఏదైనా ఉన్నివ్వండి, అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? డబ్బు. గెలిచి తీరాల్సిందే, గమ్యస్థానాలకు చేరి తీరాల్సిందే. అలా చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొట్టి తీరాల్సిందే. అంటే 1,00,000 రూపాయలు ఇన్కమ్, ఒక కారు, ఒక ఫారిన్ ట్రిప్ సాధించి చేరాల్సిందే. ఎటువంటి సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి, ఎటువంటి నెగిటివ్ పీపుల్ నీ దగ్గర ఉన్నాయండి, నీకంటూ ఒక స్పష్టమైన గోల్ ఉంటే మార్గం అదే దొరుకుతుంది. స్పీక్ 5 lines యువర్ సెల్ఫ్ ఎవ్రీ మార్నింగ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారు, ప్రతి రోజు నువ్వు లేచిన తర్వాత అద్దం ముందు నిలబడి ఈ 5 వాక్యాలు నువ్వు చదువుకున్నట్లయితే, అద్దం ముందు నిలబడి ఈ 5 lines ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐ ఆమ్ ఏ విన్నర్, టుడే ఈజ్ మై డే. ఇవి కనుక మన సబ్ కాన్షియస్ మైండ్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఐ ఆమ్ ద బెస్ట్, నేను చాలా బెస్ట్, అందరికంటే స్పెషల్ అనుకోవాలి, అవునా? ఒకసారి చూడండి, దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. 10 రూపాయలు మనం తాగే సిగరెట్ మీదే, అంటే నాకు అలవాట్లేదు చెప్తున్నాను, దీన్ని తప్పుగా తీసుకోవద్దు, దాని మీద రాసి ఉంటుంది నన్ను తాగితే నువ్వు పోతావని, అవునా? మనం చెప్పాలి కదా మనలో ఉన్న గోల్స్ అంటే ఏంటి, మనలో ఉన్న ఫైర్ ఏంటి, మనలో ఉన్న కసి ఏంటి, మనలో ఉన్న పట్టుదల ఏంటి. ఆఫ్టర్ ఆల్ చూడండి ఒకసారి, దాని మీద క్లియర్ గా రాసి ఉంటుంది.
అదే విధంగా మనం కూడా ఐఎమ్ ద బెస్ట్, నేను ఈరోజు ఈ అందరికంటే కూడా నేను బెస్ట్, నేను మంచిగా మాట్లాడగలను, నేను మంచిగా క్లాస్ చెప్పగలను, నేను మంచిగా మోటివేట్ చేయగలను, దాంతో పాటుగా ఐ కెన్ డూ ఇట్, నేను ఏదైనా చేయగలను. నేను ఒక్కనే చేయగలను కాదు, నేను చేయగలను, కానీ నేను మాత్రమే చేయగలను కాదండి, నేను చేయగలను అంతే. నా అప్లైన్ ఏదైతే టాస్క్ ఇచ్చాడో, నా అప్లైన్ ఏదైతే చెప్పాడో దాన్ని తూచే తప్పకుండా నేను 100% చేయగలను. దాంతో పాటుగా గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. దేవుడు ఎల్లప్పుడూ నేను చేసే ప్రతి పనిలో, నేను చేసే ప్రతి మంచి పనిలో దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. నన్ను నిత్యం తోడుగా దేవుడు కాపాడుకుంటాడు. దేవుడు నాతోనే ఉన్నాడు. నేను దేవుడి బిడ్డను. అండ్ దాంతో పాటుగా ఐఎమ్ ఏ విన్నర్, నేను ఒక సాధించే వ్యక్తిని. ఏదైతే నేను గోల్ పెట్టుకున్నానో, ఏదైతే నా గోల్స్ ఉన్నాయో అవి నేను సాధించే వ్యక్తిని. దాంతో పాటుగా టుడే ఈజ్ మై డే, ఈ రోజు నాది, ఈ రోజు నాది, ఈ రోజు నా రోజు అని చెప్పేసి మనము ప్రతిరోజు మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి మనం ఇచ్చినట్లయితే అసలు చూడండి ఒక రేంజ్ లో ఉంటది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనే దానికి విజయరాజు గారు ఎప్పుడూ చెప్తుంటారు, ప్రతి మీటింగ్ లో చెప్తుంటారు. జోసెఫ్ మెర్సీ అని యాక్సిడెంట్ లో తన ఏదైతే వెన్నుపూస మొత్తం ఏదైతే ఉందో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మనిషి మాత్రమే ఉన్నాడు మొత్తం బెడ్ మీదే. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఏం లేదు, చలనం కూడా లేదు. తీసుకొచ్చారు, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. లైఫ్ లాంగ్ తను ఇలానే ఉండాల్సిందే, లైఫ్ లాంగ్, ఇక వేరే ఆప్షన్ లేదు, లైఫ్ లాంగ్ తను ఇలా బెడ్ మీద ఉండాల్సిందే అన్నాడు. కానీ తన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే, నేను ఆఫీస్లో ఉన్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నేను నా వాళ్ళకి శాలరీస్ చేస్తున్నాను, నేను పిల్లా పాపలతో చక్కగా బయటికి వెళ్తున్నాను, మా అమ్మా నాన్నలతో ఉన్నాను, నా భార్య పిల్లలతో ఉన్నాను, నేను ఆఫీస్లో నా కొలీగ్స్ అందరితో కలిసి ఉన్నాను అని ప్రతిరోజు అదే ఆలోచనలు చేసేదంట. చూడండి, ప్రతిరోజు అదే ఆలోచన చేస్తున్న క్రమంలో ఒకరోజు సడన్ గా లేచి వచ్చేసాడు. షాక్, అమ్మ నాన్న, ఆఫీస్ వాళ్ళు, కొలీగ్స్, డాక్టర్స్ షాక్. ఇక చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ 5 వాక్యాలు మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది 100% నెరవేరుతుంది. నీ మాటే శాసనం సామి, ఇక తిరుగులేదు. అటువంటి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అది. ఇక్కడ చూడండి, మహేంద్ర సింగ్ ధోని, అవునా, ఇండియా క్రికెట్ లో, మన ఇండియన్ క్రికెట్ లో చాలా మిస్టర్ కూల్. ఏదైనా రానివ్వండి, అపోనెంట్ టీం నుంచి ఏదైనా రానివ్వండి, దాన్ని కూల్ గా తీసుకుని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పగలిగిన వ్యక్తి. ఇతను అనుకున్నాడా ఒక టీటీ స్థాయి నుంచి నేను ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ అవుతాను, 2 వరల్డ్ కప్లు ఇండియాకి అందిస్తాను అని చెప్పేసి అనుకున్నాడా? కానీ ఎప్పుడైతే తన ఫీల్డ్ లోకి బ్యాట్ పట్టుకొని ఎంటర్ అయ్యాడో తనకి ఒక గోల్. పాకిస్తాన్ మీద విశాఖపట్నంలో అందరూ అవుట్ అవుతున్నారు, కానీ ఒక్కడే 148 రన్స్ కొట్టాడు. అక్కడ ఉన్న బౌలర్స్ ఎవరు? అప్పట్లో ఉన్న ప్రపంచ మేటి బౌలర్ ఎవరు? షోయబ్ అఖ్తర్ గారు, చాలా ఫాస్ట్ బౌలర్. కానీ సెకండ్ మ్యాచ్ లోనే అతన్ని తట్టుకొని ధీటుగా 140 రన్స్ కొట్టిన వ్యక్తి. అవునా, డిసైడ్ అయ్యాడు, ఫీల్డ్ లోకి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ధోని గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఒక కమిట్మెంట్. ఏదైనా అవనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, లాస్ట్ వరకు, చివరి ప్రయత్నం వరకు ఆపకూడదు, విజయాన్ని సాధించి తీరాల్సిందే అని బలంగా నమ్మిన వ్యక్తి. ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఎందుకని చాలా డిఫెన్స్ సిస్టమ్ గా కెప్టెన్ గా ఉన్నప్పుడు డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారంటే, టీము రక్షణ, దేశానికి కప్పు అందించాలి, మ్యాచ్ ని గెలిపించాలి అన్న మైండే తనలో ఉంటది. కానీ ఎవరు అవుట్ అవుతున్నారా, ఎవరు పోతున్నారా, నేను అందులో ఉన్నానా, నేను క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నానా అని ఆలోచించనండి అని చెప్తారు సార్. ఇక్కడ చూడండి, పని చేసే విధానాన్ని మార్చకపోతే ఫలితాలు మారతాయా? నువ్వు అదే బ్రెయిన్ తోటి, అదే ఆలోచనలతోటి, అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే, అవునా, నీకు లక్షలు ఎప్పుడు వస్తాయి? కార్లో ఎప్పుడు తిరుగుతావు? ప్రపంచ దేశాలు ఎప్పుడు పర్యటిస్తావు? పని చేసే విధానం మార్చు. ఇప్పటి వరకు నీ ఆలోచనలతో పనిచేసావు, ఇప్పటి నుంచి నీ అప్లైన్ ఆలోచనలతో, నీ ఆలోచనలు నీ అప్లైన్ ఆలోచనలు ఏకీభవిస్తూ ఇక్కడ వర్క్ చేయటం స్టార్ట్ చేయి.
అద్భుతమైన రిజల్ట్ చూస్తాం మిత్రమా. ఇక్కడ చూడండి, లక్షలు కావాలి అంటే మన చందు సార్, వైఎస్ఆర్ మాస్టర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, లక్షలు కావాలి అంటే లక్షణాలు మారాలి. అవునా? 100%. లక్షణాలు మారకుండా లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను అదే పనికి వెళ్తాను, అదే విధంగా వర్క్ చేసుకుంటాను, అక్కడే ఉంటాను, అక్కడికి రాను అంటే లక్షణాలు ఎందుకు ఎలా ఎలా వస్తాయి చెప్పండి? మీటింగ్ ఎందుకు రమ్మంటారు? కానీ మనం అక్కడికి రాకుండా లక్షలు కావాలి, ఎలా చెప్పండి ఒకసారి? ఇక్కడ చూడండి, మనం యాక్టివ్ ఇన్కమ్ వైపు ఉన్నామా, ప్యాసివ్ ఇన్కమ్ వైపు ఉన్నామా? ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వరి పంట, అవునా? వరి పంట వేసే విధానంలో వరి పంట మనం వేసే విధానంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. అవునా? వరి పంట వేయాలి అంటే ఫస్ట్ పొలం దుక్కి దున్నాలి, దాంతో పాటు నారుమడి చదును చేయాలి, నారుమడి చదును చేసిన తర్వాత విత్తనాలు చల్లాలి, విత్తనాలు చల్లిన తర్వాత 2-3 రోజులు మొలకలు వస్తాయి. ఆ మొక్కల్ని మళ్ళీ ఒక 4 రోజులు జాగ్రత్తగా కాపాడి ఆ మొక్క తీసి ప్రధాన పొలంలో నాటి దానికి మందులు, కలుపులు తీసి, ఎరువులు వేసి మళ్ళీ 135 రోజులు 140 రోజుల తర్వాత పంటకు వస్తే మళ్ళీ కొయ్యాలి. అవునా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరి నాటాలి. అవునా? ఇది నిరంతర ప్రాసెస్. కానీ నువ్వు ఎప్పుడైతే ఒక మామిడి పంట వేసావో, వరి పంట ముఖ్యమే కాదని నేను అంటలేదు, నువ్వు ఎప్పుడైతే మామిడి పంట వేసావో దీన్ని అన్వయించు. చుట్టూ కంచె వేసి కాపాడుకుంటావు. అలా కాపాడుకుంటే నువ్వు మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొక్కలు నాటాలా, మళ్ళీ చదును చేయాలా? అటువంటి పరిస్థితి రాదు కదా. వచ్చిన ఫలాలు తీసుకుంటావు. ఇక్కడ కూడా అంతే. చేయకపోయినా రెస్ట్ మోడ్ లో ఉన్న నీకు వచ్చే ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్. దీని గురించి రాబర్ట్ కియోషకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో చాలా బాగా వివరించారు. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వ్యక్తులు డు 8 అవర్స్ 12 అవర్స్ లేదంటే 16 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఈ మధ్య మన వాళ్ళు డబ్బుల కోసం ఓటీలు కూడా చేస్తున్నారు. డబ్బుల కోసం అంటే తప్పుగా అనుకోవద్దండి, కుటుంబ బాధ్యతల కోసం ఓటీలు కూడా చేస్తున్నారు. అని చెప్పేసి ఎంత కష్టపడతారంటే చాలా కష్టపడతారు. బాస్ మెప్పు పొందాలి, ఇంక్రిమెంట్ తీసుకోవాలి, దాంతో పాటుగా ప్రమోషన్ కి వెళ్ళాలి, బాస్ సంతకం పెడితే ప్రమోషన్ వస్తుందని చెప్పేసి చాలా కష్టపడతారు. కానీ ఇక్కడ ఏముంటుంది? లిమిటెడ్ ఇన్కమ్, చిన్నపాటి ఇన్కమే ఉంటుంది. మహా అయితే ఒక 20,000, 30,000, 50,000, 1,00,000, అంతకుమించి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. 1,00,000 అంటే చాలా కష్టము. ఒక మీటింగ్ 9:30 కనుక్కున్నాం, లేదు 10 కనుక్కున్నాం. అవునా? మన మీటింగే కదా, మన వైఎస్ఆర్ మాస్టరే కదా అని మనం ఏం చేస్తాం? 11కి వస్తాం, 11:30కి వస్తాం. అదే విధంగా ఒక ఆఫీస్కి వెళ్ళే క్రమంలో చూడండి ఒకసారి ఎంత అదే విధంగా వెస్టేజ్ కన్వర్ట్ చేసుకొని వెస్టేజ్ కనుక అంత భావంతో, అంత అంకిత భావంతో, అంతఃకరణ శుద్ధితో నువ్వు జాబ్ ఎలా అయితే చేస్తున్నావో అదే విధంగా దీన్ని చేసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ కూడా టైం ఇస్
వాల్యూ ఏంటి? సెక్యూరిటీ. జాబ్ అంటే ఒక సెక్యూరిటీ అని చెప్పేసి మనం ఒక భ్రమలో ఉండిపోయాం. అవునా? ఏం సెక్యూరిటీ? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఏం సెక్యూరిటీ? సెక్యూరిటీ ఎక్కడ ఉంది అంటే ఇన్కమ్. ఉంటుందంటే చూడండి, ప్రాఫిట్, మేనేజ్మెంట్, శాలరీ, ఎంప్లాయ్ ఏ విధంగా ఉంటారు చూడండి. వెరీ శాలరీ వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ అంతే. నువ్వు వర్క్ చేస్తే ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. ఆ వర్క్ చేసినందుకు నీకు వచ్చేదంతా లిటిల్ బిట్ శాలరీ. అవునా? మేనేజ్మెంట్ తీసుకున్న ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది? సెల్ఫ్ లేదంటే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయటము, లేదంటే ఒక బట్టల షాప్ ఓపెన్ చేయటము, లేదంటే ఒక టిఫిన్ బండి పెట్టుకోవటము, లేదంటే సంథింగ్ చిన్న చిన్న వ్యాపారాలు. అతను ఏం చేస్తాడు? కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే కొంత మనీ పెట్టేదానికి అలా ముడిసలకు సంబంధించి కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా మనీ కోసమే కదా. అవునా? ఇక్కడ ఏంటి, ఇతను ఏమనుకోండి, ఇక్కడ కోర్ వాల్యూ ఏంటి? ఇండిపెండెన్స్. సరే, నేను ఒకళ్ళ కిందకి వెళ్ళే పని లేకుండా, ఒకళ్ళు చెప్పే పని లేకుండా నా సొంత పని అన్న ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ కూడా యాక్టివ్ ఇన్కమే 100%. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, షాప్ తెరిస్తేనే డబ్బులు వస్తాయి. కిరాణా షాప్ ఉంది, షాప్ తెరిస్తేనే డబ్బులు వస్తాయి. షాప్ మూతేస్తే డబ్బులు వస్తాయా? దీనికి కూడా ఎలా అంటే పొద్దున 5ంటికి తెరిచి సాయంత్రం 10 దాకా కూర్చోవాలి. రెస్టారెంట్ కూడా అంతే. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్. ఇక్కడ కూడా ఏంటి, నువ్వు ఎంతైతే టైం పెట్టి షాప్ ఓపెన్ చేస్తావో అంతే మనీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నువ్వు షాప్ పెట్టావు, బాగానే రన్ అవుతుంది, నీ ఎదురుగా, నీ పక్కన లేదా అటు సైడ్ ఇటు సైడ్ షాపులు రావన్న గ్యారంటీ ఏంటి? ఇక్కడ చూడండి, షాప్ పెట్టి బాగానే రన్ చేస్తున్నారు, బాగానే ఉంది, బిజినెస్ బాగానే నడుస్తుంది. కానీ మీ షాపులు పక్కన కానీ ఎదురుగా కానీ సైడ్ కానీ షాపులు రావని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇక్కడ కూడా సెక్యూరిటీ లేదు, యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, బిజినెస్ ఓనర్. ఇతను ఏం చేస్తాడు? ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాడు. మన దగ్గర బిజినెస్ ఓనర్ అంటే క్రోన్ డైరెక్టర్. ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాడు. సిస్టమ్ కోసం తను చిన్న చిన్న మీటింగ్స్ ప్రొవైడ్ చేసుకుంటూ, టీంకి అందుబాటులో ఉంటూ, సర్వీస్ ఇచ్చుకుంటూ ఏం చేస్తాడు? తన కింద ఒక 500+ 1000 మంది మేము టీం ఉంటారు. సో కాబట్టి తను ఏం చేస్తాడు? ఇదివరకు గుట్లాగా ఎంప్లాయ్ లాగా పరిగెత్తాలా, ఎంప్లాయ్ లాగా వర్క్ చేయాలా? కాదు కదా. అతనేంటి, అతని కింద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అతను, ఆ ఎంప్లాయీస్ ఇతని కోసం వర్క్ చేస్తారు. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్ వాల్యూ ఏంటి? వెల్త్ బిల్డింగ్. అంటే నేను సంపదను క్రియేట్ చేసుకుంటున్నాను. అవునా? మరి సంపదను క్రియేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి. ఇతను ఏం చేశాడు? ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి తన కింద ఒక 500+ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సంపదను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఓన్ బాస్, బిజినెస్ ఓనర్. అవునా? ఇక్కడ ఏంటి, ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వదు. తను వచ్చినా రాకపోయినా. అవునా? తన ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కింద ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు కాబట్టి తనకి ఆటోమేటిక్ గా సంపద అనేది రావడం జరుగుతుంది. అవునా? ఇక్కడ ఏంటి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ వైపు బిజినెస్ ఓనర్ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్. ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ తీసుకుంటే జీరోగా స్టార్ట్ అయిన విజయరాజ్ గారు, అవునా, విఎంసి మెంబర్ అయ్యారు, ఈ రోజు ఇన్వెస్టర్ అయ్యాడు. అదే విధంగా చందు సార్ ఇన్వెస్టర్ గా మారారు. అదే విధంగా మన వైఎస్ఆర్ మాస్టర్ గారు ఇన్వెస్టర్ గా మారారా లేదా?
వీళ్ళు ఏం చేస్తారు అంటే తప్పుగా అనుకోవద్దు మిత్రులారా, అర్థమయ్యే విధానం చెప్తున్నాను. అంటే మనకి కళ్ళ ముందు కనిపించిన ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తారు, మనీ మేక్స్ మోర్ మనీ, మనీ ఉంది, మనీని వేరే సార్ ఇప్పుడు అదే చేస్తున్నారు కదా చందు సార్ గారు, తర్వాత మన విజయరాజ్ సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు కదా. ఇక్కడ వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మనీ మేక్స్ మోర్ మనీ. అవునా? ఇక్కడ చూడండి మరి, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ కోర్ వాల్యూ ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం చెప్పుకున్నాం కదా, వెస్టేజ్ లో ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ డబ్బు సంపాదించే వ్యక్తులు ఈ నలుగురే ఉంటారు. అవునా? చూడండి, యాక్టివ్ ఇన్కమ్ వైపు 95% పీపుల్ ఉంటే ఇక్కడ ఉన్న సంపద ఎంత అంటే 5%. 95% పీపుల్ ఈ 5% మనీ కోసం చూడండి ఎంత కాంపిటీషను, దాంతో పాటుగా హెవీ కాంపిటీషను. ఈ 5% మనీ కోసమే మనందరం ఇక్కడే ఇబ్బందులు పడిపోతున్నాము. ఈ 5% మనీ కోసమే ఒక రకంగా చెప్పాలంటే కొట్టుకుంటున్నాం కాంపిటీషన్ తోటి. కానీ ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ వైపు 5% పీపుల్ ఉంటే 95% మనీ ఉంది. కాంపిటీషన్ ఎంత ఉంది చూడండి, 95% మనీ, జనం ఉందేమో 5%. మనం ఎటువైపు ఉన్నాం? కానీ వెస్టేజ్ లో మనం ఉన్నట్లయితే ఒక ఎంప్లాయీగా, అంటే ఒక స్టార్టింగ్ 5% గా స్టార్ట్ అయిన నువ్వు ఒక ఎంప్లాయీ ఏ విధంగా అయితే వర్క్ చేస్తాడో, ఎంప్లాయీ ఏ విధంగా అయితే బాస్ డెవలప్మెంట్ కోసం, తన మనీ కోసం ఏ విధంగా అయితే పరిగెడతాడో, ఆ విధంగా నువ్వు పరిగెట్టినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతావు. డైరెక్టర్ అయిన తర్వాత, డైరెక్టర్ అయి నీ టీం నీ కింద 6 నువ్వు డైరెక్టర్ చేసుకుంటే నువ్వు క్రోన్ డైరెక్టర్ అవుతావు, బిజినెస్ ఓనర్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే విఎంసీ మెంబర్ అయ్యావో నువ్వు ఇన్వెస్టర్ గా మారిపోతావు. అవునా? సరైన నిర్ణయం తీసుకోండి. మీరు ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తే, ఇప్పుడు ఈ రోజు గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు అన్న దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే, యాక్టివ్ ఇన్కమ్ లో మీ ఆదాయం ఉన్నా సరిపోతుంది. 100% ఈ రోజు గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు, ఈ నెల ఈఎంఐ అయిపోతే చాలు, ఈ నెల పాల బిల్లు, పేపర్ బిల్లు అన్ని అయిపోతే చాలు, రేపటి రోజు సంగతి దేవుడు ఎరుగు అన్న ఆలోచన కనుక నీకుంటే నువ్వు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నా నీకు సరిపోతుంది. అవునా? ఇదే కష్టం చాలిక, వేరే డ్రీమ్స్ అంటూ ఏం వద్దిక. నా పిల్లలు లగ్జరీ స్కూల్లో చదవాలి, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, నా పిల్లలకు మంచి బట్టలు కొనిపించాలి, నా పిల్లలు ఏదైనా అడిగితే నేను జోబులు తడుకోకుండా ఇచ్చే విధంగా ఉండాలి అని నువ్వు డిసైడ్ అయితే యాక్టివ్ ఇన్కమ్ లో ఉండొద్దు. నా పిల్లలు మున్సిపాలిటీ స్కూల్లో చదువుకోవాలి, నా పిల్లలు సైకిల్ మీద వెళ్ళాలి, పెద్దయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళ కాలంతో అనే విధానం కాకుండా నా పిల్లలకి నేనేమిస్తున్నాను అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నువ్వు యాక్టివ్ ఇన్కమ్ నుంచి బయటకు వచ్చేస్తావు. అవునా? మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం మీరు ప్యాసివ్ ఇన్కమ్ వైపు ఆలోచించండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. 100% కంపల్సరిగా మారాల్సింది మైండ్ సెట్, ఆలోచనలు. నీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో నీ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి నీ ఆలోచనలు మాత్రమే కారణం. నీ అప్లైనో నీ డౌన్ లైనో కాదు, నీ ఆలోచనలు. నీ ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకొని నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావో 100% ఇందులోనే కాదు ప్రతి దానిలో నువ్వే విజేతగా నిలబడతావు. ఇక్కడ చూడండి, 95% ఇక్కడ హార్డ్ వర్క్ ఉంటుంది. అవునా? రియాలిటీ, లైఫ్ రియాలిటీ చూసుకుంటే 95% పీపుల్ హార్డ్ వర్క్ చేస్తూ 5% సంపద కోసం కష్టపడుతున్నారు. కానీ టీం వర్క్ చేసి టీంతో సాధించి 5% ఉన్న పీపుల్ 95% సంపదను క్రియేట్ చేస్తున్నారు. మిత్రులారా, ఎటువైపు ఉందాం మనం? టీం వర్క్ చేద్దామా? ఇదే విధంగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చాలని జీతాలతోటి, ఇబ్బందులతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుదామా? డిసిషన్ తీసుకోండి. చాయిస్ ఈజ్ యోర్స్. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. అవునా? ఒక్క నిమిషంలో ఏదైతే మనం నిర్ణయం తీసుకున్నామో జీవితం మారదు, కానీ ఆ నిర్ణయం తీసుకుని వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే, ఆ నిర్ణయం ఏదైతే దానికి కట్టుబడి నువ్వు పనిచేస్తే 100% నీ జీవితమే కాదు, నీ 3 తరాల జీవితం మారిపోతుంది. ఇక్కడ చూడండి, ధీరుభాయ్ అంబానీ, మనం తరచుగా మాట్లాడుకుంటాం ధీరుభాయ్ అంబానీ గారు. అవునా? ఒక సాధారణ వ్యక్తి నుంచి ఈ రోజు ఇండస్ట్రియలిస్ట్, పెద్ద పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? తనకేమైనా నుదుటను రాసి పెట్టుందా? చాలా మంది అంటారు తనకు రాసి ఉందండి, తన అదృష్టవంతుడండి అని. అవునా?
ఏ తను మనలాగానే సాధారణమైన వ్యక్తి, పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి. అవునా? ఇక్కడ చూడండి, పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి, ఈ రోజు పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి తన ఆలోచన మార్చుకొని ఒక టీ తాగటానికి దాదాపు 6 మైళ్ళు నడిచి 10 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి పెద్దోళ్ళు వస్తున్నా అక్కడికి వెళ్ళి టీ తాగేవాడు. ఎందుకు? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎలా డబ్బు సంపాదించారు, వాళ్ళు ఎలా డబ్బున్న వాళ్ళుగా మారగలిగారు అన్న ఆలోచనలు, పాజిటివ్ వైబ్రేషన్స్ తనకు వస్తాయి, వాళ్ళ ఆలోచనలు నాకు కనెక్ట్ అవుతున్న ఉద్దేశంతో సార్ వెళ్ళగలిగాడు. అవునా? అదే ఆలోచన మార్చుకోకుండా తన తోటి వాళ్ళతోటే చాలే, ఇంతకు మించి జీవితం ఏముంది, చాలే ఇదే లైఫ్ అనుకుని ఉంటే ఈ రోజు రిలయన్స్ అనే సంస్థ వచ్చేదా? ఒక్కసారి చూడండి. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ గోల్, సమ్వన్ ఎల్స్ విల్ హైర్ యూ టు హెల్ప్ దెమ్ బిల్డర్స్. ఇక చూడండి, నువ్వు లక్ష్యాన్ని, నువ్వు ఏదైతే టార్గెట్ ని నిర్దేశించుకోకపోతే వేరొకరి లక్ష్యాన్ని గెలిపించడం కోసం నువ్వు పనిచేయాలి. అవునా? దీన్నే మన వైఎస్ఆర్ మాస్టర్ గారు ఇంకొక విధంగా చెప్తారు. డ్రీమ్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు పనిచేస్తారు. అదే డ్రీమ్స్ పెట్టుకోలేదో వేరొకరి డ్రీమ్ కోసం నువ్వు పనిచేయాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు ధీరుభాయ్ గారి అమ్మాని డ్రీమ్ ఏంటి? నేను డబ్బున్న వ్యక్తిగా మారాలి, నేను ఒకరి కింద పనిచేయటం కాదు, నేనే కొన్ని 100 మందికి జాబులు ఇచ్చేవాడిగా మారాలి. అవునా? ఇది మన స్కూళ్ళల్లో కానీ మన కాలేజీ నుంచి బయటకు వస్తున్న యువతకు కానీ ఇది చెప్తున్నారా? మంచి జాబ్ చేసుకో, బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది. అంతేకాని నువ్వు జాబ్కి వెళ్ళటం కాదు, నువ్వు 100 మందికి జాబులు ఇచ్చేవాడిగా ఎందుకు తయారవ్వకూడదు అని ఎందుకు చెప్పట్లేదు? చూడండి, ఈ రోజు చూడండి, ధీరుభాయ్ అంబానీ గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు రిలయన్స్ అనే సంస్థ వచ్చుండేదే కాదు. ఎన్ని వ్యాపారాలు, రతన్ టాటా గారే చెప్తారు, ఎన్ని వ్యాపారాలు, ఉప్పు అమ్ముతాడు, పప్పు అమ్ముతాడు, దాంతో పాటుగా ఇనుము అమ్ముతాడు, కార్లు అమ్ముతాడు, కొత్తగా టాటా సాల్ట్ వాటర్ అమ్ముతాడు. చూడండి, నాకు తెలిసి 10 వ్యాపారాలు ఉన్నాయి, తెలియకుండా చాలా ఉన్నాయి. అందుకే చెప్తారు, ఒక ఆదాయం మీద డిపెండ్ అవ్వకూడదు, రెండవ ఆదాయాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి. కరోనా సమయంలో బాగా అది ప్రూవ్ అయింది. కరోనా వచ్చి ఒకందుకు మంచి చేసింది. ఒక ఆదాయం మీద డిపెండ్ అయ్యి ఉన్న పరిస్థితి ఏంటి అని. ఇక్కడ చూడండి, ధీరుభాయ్ అంబానీ యొక్క పట్టుదల, కోరిక ఆయన చేత రిలయన్స్ అనే సంస్థను స్థాపించి ఇంత స్థాయికి వచ్చేలా చేసింది. అవునా కాదా? ఆయనకి ఏదైతే బర్నింగ్ డిజైర్, దాని కోరిక అని కూడా బర్నింగ్ డిజైర్, తపన, కసి రగులుతుంటది. నేను సక్సెస్ అవ్వాలి, నేను సాధించాలి, ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా జీవితం అని ఏదైతే బర్నింగ్ డిజైర్, కసి, పట్టుదల, సాధించి తీరాల్సిందే అని. ఒకవేళ అంబానీ పెట్రోల్ బంకులోనే పనిచేసుకున్నట్లయితే, అదే పెట్రోల్ బంకులో తన జీవితకాలం పనిచేసినట్లయితే ఈ రోజు రిలయన్స్ అనే సంస్థ ఉండేదా? అతనికి ఆలోచన వచ్చేదా? నాకు చాలే అబ్బా, జీవితం ఏముంది, అందరిలాగా సాదాసీదాగా గడిపేద్దాం, సర్దుకుపోయి బతికేద్దాం అని ఆయన అనుకున్నట్లయితే ఈ రోజు ఈ సంస్థ ఉండేదా? ఆయన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు అంబానీ కుమారులు, మనవాళ్ళు ఎలా అవతరించారు? అవునా? మళ్ళీ అంబానీ కొడుకులను కానీ మనవాళ్ళని కానీ, అరే మీరు కూడా నాలాగే వెళ్ళి మళ్ళీ పెట్రోల్ బంకులో వర్క్ చేయండి, పెట్రోల్ బంకులో వచ్చిన కారుకి, బండికి పెట్రోల్ డీజిల్ కొట్టండి, అప్పుడు మీరు కూడా నాలాగే అక్కడికి వెళ్ళి టీ కాఫీలు తాగండి ఆలోచనలతో మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారా? లేదు కదా. ఎందుకంటే ఇతను కావాల్సినంత మంది సంపాదించాడు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇన్వెస్టర్లుగా మారతారు. ఆ డబ్బుతోటి వాళ్ళకి నచ్చిన బిజినెస్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు మళ్ళీ జాబ్ ఇవన్నీ చెయ్యరు. చూడండి, ఇన్వెస్టర్లుగా మారారు. ఒక వ్యక్తి ఆలోచన తరతరాలు తలరాతను మార్చింది. అవునా? ఒక వ్యక్తి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ధీరుభాయ్ అంబానీ నెక్స్ట్ తరం తలరాత మార్చింది. వాళ్ళు ఇప్పుడు ఇక వాళ్ళ మనవళ్ళు, ముని మనవళ్ళు, ఆ మనవళ్ళు, వాళ్ళు ఇన్వెస్టర్లే ఇక. కాబట్టి మనం పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, కృషితో మంచి ఆలోచన చేస్తే మన తరువాత తరాల తలరాతలు మార్చవచ్చు. అవునా? మనకు వచ్చిన ఆపర్చునిటీ తరాల తలరాతలు మార్చే ఆపర్చునిటీ, 3 జనరేషన్ ఇన్కమ్, 3 తరాల ఆదాయం ఉన్న ఆపర్చునిటీ. సో మనం
డిసైడ్ అయ్యి వర్క్ చేయటం మనం స్టార్ట్ చేస్తే, ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ కూడా వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే తరాల తలరాతలు మార్చొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, బిలో డైరెక్టర్ ఎంప్లాయీ లాగా వర్క్ చేసి డైరెక్టర్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్ వర్క్ చేస్తే నువ్వు బిజినెస్ ఓనర్ అయ్యేపాటికి నువ్వు క్రోన్ డైరెక్టర్ అయిపోతావు. ఇక నీకంటే ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే విఎంసీ మెంబర్ అయ్యావో 10 lakhs ఇన్కమ్ జోన్ లోకి వస్తావు. ఆటోమేటిక్ గా ఒక రేంజ్ లో ఉంటుంది. ఒక క్రోన్ డైరెక్టర్ అయితేనే మామూలుగా ఉండదు. ఇక నువ్వు అక్కడ ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పటి వరకు నువ్వేం చెప్తావు? పలానా సబ్బులు, పేస్టులు, వీటి గురించి మాట్లాడతావు. కానీ నువ్వు ఒక కారు తీసుకొని కారు ఇంటి ముందు పెట్టి నేను పలానా వెస్టేజ్ కంపెనీలో చేయటం వల్ల ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇక్కడ నుంచి డిమార్ట్ నుంచో లేకపోతే కిరాణా షాప్ నుంచో అక్కడ కొనుక్కునే ఏదైతే ఉందో, ఆ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్పెన్సెస్ నేను ఇక్కడ వెస్టేజ్ లో చేయటం వల్ల, వెస్టేజ్ లో కొనుక్కోవటం వల్ల, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ వాటి నుంచే ఆ వెస్టేజ్ ఏదైతే కొనుక్కుంటున్నానో, డిమార్ట్ నుంచి వెస్టేజ్ కి మారి కొనుక్కుంటున్నానో, అలా కొనుక్కోవటం వల్ల నాకు ఈ కారు వచ్చిందంటే ఏమంటారు? ఇక ఇప్పటి వరకు నువ్వు స్కూటీ మీదనో లేకపోతే బైక్ మీదనో అలా వెళ్ళిన నువ్వు కారు వెస్టేజ్ ద్వారా కారు వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇక నువ్వేం మాట్లాడేవి? కారు మాట్లాడేది, కారు చుట్టూ తిరుగుతాడు. నిజమేనా? నిజమేనా? నిజమేనా బాబు? కళ్ళ ముందు కనిపిస్తుందిగా. అయితే నన్ను ఏం చేయమంటావు, ఎంత కొనమంటావు అని చెప్పేసి మాటలు అక్కడే నువ్వేం మాట్లాడేవి? అలా ఉంటది లైఫ్. నమ్మండి, 100% ఇది వాస్తవం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద రైట్ డెసిషన్? ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? డెసిషన్, నువ్వు తీసుకున్న నిర్ణయం మీదనే నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది, బ్యాడ్ ఆర్ గుడ్. ఇక గోల్స్ విషయానికి వస్తే చూడండి, 2027 నా గోల్ వచ్చేసి 2025 ఎండింగ్ కల్లా కార్ తీసుకోవాలి, 1 lakh ఇన్కమ్ జోన్ లోకి రావాలి, నా డౌన్ లైన్ లో ముగ్గురిని స్టార్ట్ చేయాలి టార్గెట్. ఇక 2027 ఎండింగ్ కల్లా 20 కార్లు ఇప్పించాలి, 20 మందిని లక్షాధికారులు చేయాలి, 1 lakh ఇన్కమ్ జోన్ లోకి తీసుకురావాలి, 20 కార్లు నా అండర్ లో రావాలి. ఇది టార్గెట్ 2027. ఇక 2030 బిఎంసీ మెంబర్ కంప్లీట్ చేయాలి, ఇదే గుంటూరులో డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. ఇది టార్గెట్. చూడండి, కూటికి కూడా ఇబ్బంది పడిన సందర్భం నుంచి ఈ రోజు వెస్టేజ్ క్లాత్ చెప్పి ఇంత స్థాయికి తీసుకొచ్చిన నా అప్లైన్స్ కి, అదే విధంగా నా మెంటర్ వైఎస్ఆర్ మాస్టర్ గారికి, నా లైఫ్ లైన్స్, నన్ను నమ్మి నాతో నడిచిన నా లైఫ్ లైన్స్ అందరికి శిరస్సు నుంచి నమస్కరించి చెప్తున్నాను. చూడండి, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఆత్మవిశ్వాసం ఏంటిది? పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇది వరకు కారు తీసుకుంటావా, కారు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే ఏదో ఒకటి చేసి కారు కొన్నాము, దానికి పెట్రోల్ ఈఎంఐ ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఏం వర్క్ చేయాలి అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఒమ్మో ఇల్లు కట్టాలా, ఒమ్మో ఇల్లు అంటే మామూలు విషయమా, లక్షల్లో కావాలి, కోట్లు కావాలి, పాసిబుల్ అవుతుందా అన్న ఆలోచన. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కడతాం. కాన్ఫిడెన్స్, పవర్ ఆఫ్ వెస్టేజ్. తలుపు క్లోజ్ చేయనా? చూడండి, ఇక్కడ ద గోల్ ఈజ్ టు డిటర్మైన్ ఎక్స్ట్రీమ్లీ వెన్ అండ్ వేర్ వీ నీడ్ టు గో ఇన్ టైం. గోల్, మనం ఎప్పుడు ఎక్కడికి ఎంత టైంలో వెళ్ళాలో ఖచ్చితంగా తెలిపేదే గోల్. అవునా? అసలు మనం ఏం తీసుకోవాలి, ఏం సాధించాలి అని మనం ఒక గోల్ పెట్టుకోకపోతే, మనకంటూ వెస్టేజ్ లో ఏం తీసుకోవాలి అని మనకు గోల్ లేకపోతే మన ప్రయాణం ఎటువైపు? తిరోగమనం వైపా, పురోగమనం వైపా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నామా, లేదంగా డౌన్ ఫాల్ అవుతున్నామా? ఆ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫుట్బాల్ ఉంది. ఫుట్బాల్ కి ఏముంటుందండి? ఫుట్బాల్ కి ఏమైనా గోల్ ఉంటుందా? ఇక్కడ చూడండి, ఏ టీము బి టీం, రెండు టీములు ఉన్నాయి. ఫుట్బాల్ ఏం చేస్తుంది? ఇల్లు కాలుతో పుష్ చేస్తే అటు వెళ్ళిపోద్ది, అటు నుంచి కాలుతో పుష్ చేస్తే ఇటు వెళ్ళిపోద్ది. తనకంటూ ఏం గోల్ ఉంటుందా? నువ్వేమైనా ఫుట్బాలా? కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎటు నీ పైన ఎటువైపు? ఇక్కడ దీన్ని అర్థం చేసుకుంటే ఎటువైపు వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఈ 2 రకాల వ్యక్తుల్లో గోల్ పెట్టుకున్నవారు, ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే లక్ష్యం ఉందో, లక్ష్యం పెట్టుకున్నవారు, గోల్ పెట్టుకున్నవారు వారి లక్ష్యం సాధన కోసం పనిచేస్తారు. ఈ రోజు మన వెస్టేజ్ లో ఉన్న ప్రతి మెంబర్,
ప్రతి ఒక్క మెంబర్ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే 1 year, మన విజయరాజ్ సార్ చెప్తుంటారు 6 months 1 lakh కార్. మన కొత్తగా మన బ్రహ్మేశ్వర సార్, వైఎస్ఆర్ మాస్టర్ గారు 90 day ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. దాన్ని కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే 90 days తర్వాత మళ్ళీ 90 days 6 months ఈజీగా 1 lakh కొట్టవచ్చు, కారు కూడా తీసుకోవచ్చు. సరే, గోల్ లక్ష్యం పెట్టుకున్న వారు, లక్ష్యం లేని వారు. అవునా? ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, లక్ష్యం పెట్టుకోలేదో, లక్ష్యం పెట్టుకున్న వారి కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఇతనికి ఏమి ఉండదు, ఎంత వచ్చినా చాలబ్బా ఏముంది అన్న ఆలోచన, అన్న మైండ్ సెట్. కానీ నేనెందుకు ఉద్యోగం ఇచ్చేవాడిలా ఉండకూడదు, నేనెందుకు కారులో తిరగకూడదు అన్న ఆలోచన రాదు. అన్న ఆలోచన రాదు అంటే ఏంటి? ఇతనికి ఎటువంటి గోల్ లేదు, నిర్దిష్టమైన గోల్ అనేది ఏం లేదు, సాధించాలన్న తపన, కసి, పట్టుదల ఏమి లేదు. కానీ గోల్ పెట్టుకున్న వాళ్ళకి ఆ తపన ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, ఫ్యామిలీ మీద ఒక బాధ్యత ఉంటుంది. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో 100 మంది MBA స్టూడెంట్స్ మీద ఒక సర్వే జరిపింది. ఆ సర్వే ఏమిటంటే, అసలు గోల్ తెలియని వారు, అసలు గోల్ అంటూ లేదు, ఏమి అసలు గోల్స్ టార్గెట్స్ ఏం తెలియవండి, అటువంటి వాళ్ళు 3 సక్సెస్ అయ్యారు. 100 మందిని తీసుకుంటే 100 మందిలో 3 సక్సెస్ అయ్యారు. గోల్ ఉండి, టార్గెట్ పెట్టుకొని, బర్నింగ్ డిజైర్, కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ తో పనిచేసిన వాళ్ళు 84% మంది సక్సెస్ అయ్యారు. దీన్ని మీరు ఈ పాయింట్ ని జాగ్రత్తగా నోట్అవుట్ చేయండి. చూడండి, గోల్ ఉండి కమిట్మెంట్ తో పనిచేసిన వాళ్ళు 84 మంది సక్సెస్ అయితే, గోల్ ఉండి టార్గెట్ ఉంది, కారు తీసుకోవాలని ఉంది, కానీ వాళ్ళ కమిట్మెంట్ లేదు. తీసుకుందాంలే, నా అప్లైన్ ఇప్పిస్తారులే, నా డౌన్లైన్ చేస్తారులే అన్న ఆలోచన, కమిట్మెంట్ లేని వారు 13% సక్సెస్ అయ్యారు. మిత్రులారా చూడండి, గోల్ లేని వారు 3% సక్సెస్ అయ్యారు, 3 సక్సెస్ అయ్యారు. గోల్ ఉండి కమిట్మెంట్ తో పనిచేసిన వాళ్ళు 84% సక్సెస్ అయ్యారు. అంటే 84 మంది సక్సెస్ అయ్యారు 100 మందిని తీసుకుంటే. గోల్ ఉండి కమిట్మెంట్ లేని వారు 13 మంది సక్సెస్ అయ్యారు. అవునా? ఇది హార్వర్డ్ యూనివర్సిటీ. గోల్ నేర్చుకునే ప్రక్రియ ద్వారా మీరు సాధించాలనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, గోల్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ త్రూ లెర్నింగ్ ప్రాసెస్. అవునా? ఇంటర్మీడియట్ గోల్స్, మీ మధ్యంతర లక్ష్యాలు. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? 2025 ఎండింగ్ కార్ తీసుకోవాలి, ₹1,00,000 ఇన్కమ్ జోన్ లోకి రావాలి, షార్ట్ టర్మ్ గోల్. అవునా? దాంతో పాటుగా చూడండి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? PMC మెంబర్ అవ్వాలి, 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్. డిఫరెన్సెస్ చూడండి, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఇంపార్టెంట్ 6 రూల్స్ ఫర్ గోల్ సెట్టింగ్. మనం ఏదైతే గోల్ పెట్టుకొని ఆ గోల్ సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మనము చెయ్యాలి అంటే 6 రూల్స్ కంపల్సరీగా పాటించాలి. ఇవి చాలా అతి ముఖ్యమైనవి. చూడండి, ఏ గోల్ షుడ్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. చాలా పెద్దదిగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్తారు, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు చెప్తారు, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవటం మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నంత సమానమని. అవునా? చూడండి ఒకసారి, అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక అతను బల్లా మీద పడుకొని ఉంటే హీరో వస్తాడు. హీరో వచ్చి, ఏం నువ్వు ఇలా నిద్రపోతున్నావు, నీకు ఏ గోల్ లేదా అంటే, నాకేం టార్గెట్ ఉంది, తాగామా, పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందా, ఇదే కదా నా టార్గెట్ అంటే, నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం చెప్పేసి కాల్చి పడేస్తాడు. అంటే మనం ఒక పెద్ద గోల్ పెట్టుకోవాలి, కలలు కనండి, అంతేకాని పడుకుంటే వచ్చే కళలు కాదు, మిమ్మల్ని పడుకోకుండా చేసే కళలు కనండి. అటువంటి కళలు కంటేనే దేశం అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. యువత అటువంటి కళల వైపు యువత అడుగులేయాలి. అలా యువత అడుగులేసినప్పుడే ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ దేశం అభివృద్ధి పదంలో నడిచిందా? మనం వింటాం, ఇండియా డెవలప్డ్ కంట్రీ. మనం చెప్పుకుంటున్నాం కదా, అమెరికా, రష్యా, చైనా, జపాన్, బ్రెజిల్, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్ అని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన పిల్లలన్న ఇండియా డెవలప్డ్ కంట్రీ అని మాట్లాడుకునే విధంగా ఉంటుంది. దాంతో పాటుగా ఏ గోల్ షుడ్ బి రైటన్.
మన ఈ గోల్ ఏదైతే ఉందో దాన్ని రాసుకోవాలి ఒక పేపర్ మీద, లేదంటే గోల్ చార్ట్ మీద రాసుకోవాలి. దాంతో పాటుగా ఈ గోల్ చార్ట్ షుడ్ బి సీన్ ఆఫెన్, అంటే నువ్వు తరచుగా నువ్వు నిద్ర లేచినా, లేదంటే నువ్వు బయటికి వెళ్ళి వచ్చినా నీకు కనిపించే విధంగా దాన్ని ఎదురుగా నీకు ఆ మిర్రర్ దగ్గర లేకపోతే ఒక గోడ మీద అంటించుకొని నువ్వు దాన్ని తరచుగా చూస్తూ ఉండాలి. ఏ గోల్ మస్ట్ బి డిక్లేర్డ్, అంటే ఇక ఆ గోల్ సాధించే విధంగా ఉండాలి. డిక్లేర్ చేసేటమే. ఇక చాలా మంది స్టూడెంట్స్ చూడండి, ఎస్ఎస్సి ఎగ్జామ్ వచ్చింది, వారు వన్ సైడ్ ఇక కొట్టి తీరుతాను 600కి 540+ వచ్చేస్తాయి. ఇలా విధంగా డిక్లేర్ సాధించే విధంగా ఉండాలి. ఏ గోల్ మస్ట్ బి సర్ప్రైజ్ టు అదర్స్, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోలు ఇతర వ్యక్తుల్ని నువ్వు ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. ఎలా అంటే చూడండి, ఏమీ చదువుకోని దాని వ్యక్తి, చదవటం రాదు ఈ ₹1,00,000 తీసుకుంటాడా అని ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. దాంతో పాటుగా ఏ గోల్ ఇంటి మీద వెళ్తున్నా, నేను కారులో వెళ్తున్నా అన్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ గోల్ షుడ్ బి, ఇది మనం చెప్పుకున్నాము. నీ లక్ష్యం చూడండి, గోల్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే స్మార్ట్ గా ఉండాలి. SMART, స్మార్ట్ అంటే స్పెసిఫిక్, S అంటే స్పెసిఫిక్, M అంటే మెజరబుల్, A అంటే అచీవబుల్, R అంటే రిలివెంట్, T అంటే టైం బాండ్. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నువ్వు చేస్తున్న పనికి, నువ్వు పెట్టుకున్న టార్గెట్ కి ఒక స్పష్టత ఉండాలి. ఎలా అంటే మన లక్ష్యాలు ఎప్పుడు ఊహలకి అందేదానిగా ఉండాలి. అవునా? లక్ష్యం స్పష్టంగా మరియు నిర్దిష్టంగా ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను ఆ కారా ఈ కార్ అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక ఫిక్స్ అవ్వాలి, నాకు పలాని కారు కావాలి అని ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇక I20నా ఉందా, లేకపోతే టాటా పంచా, లేకపోతే వేగనారా, లేకపోతే ఇంకొక కారా అనేది నీకు స్పష్టత ఉండాలి. అదే విధంగా ₹1,00,000 ఎప్పట్లోగా తీసుకోవాలి అనే స్పష్టత ఉండాలి. ఇంకోటి మెజరబుల్, అంటే కొలవగలిదేలాగా ఉండాలి. ఎలా అంటే స్పష్టంగా ఉన్న లక్ష్యం కొలవగలిదేలాగా ఉండాలి. ఉదాహరణకి నేను మంచి హౌస్ కట్టాలి, అవునా? ఎప్పట్లోపు కట్టుకోవాలి? 2 years కా, 3 years కా? హౌస్ బడ్జెట్ ఎంత, పిల్లర్స్ కి అయ్యే ఖర్చు ఎంత, ఫౌండేషన్ కి అయ్యే ఖర్చు ఎంత, లోపల డెకరేషన్ కి అయ్యే ఖర్చు ఎంత, ఇంటీరియర్ అయ్యే ఖర్చు ఎంత, ఇలా నువ్వు కొలవగలిగే విధంగా ఉండాలి. మెజరబుల్, అవునా? దాంతో పాటుగా అచీవబుల్, సాధించే విధంగా ఉండాలి. అంటే మన లక్ష్యం పట్ల స్పష్టత మరియు కొలిచే విధంగా ఉంటే సరిపోదు, అవి సాధించే విధంగా ఉండాలి. ఎగ్జాంపుల్, నేను జాయిన్ అయ్యాను, నేను ఈ మంత్ లోనే క్రౌన్ డైరెక్టర్ అవుతాను అంటే పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇంకోటి అవ్వచ్చు. ఎలా అంటే నీ కింద 6గురిని ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ 8% ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ చేయగలిగితే నువ్వు ఫాస్ట్ స్టార్ట్ క్రౌన్ డైరెక్టర్ అయిపోతావు. చేయడానికి పాసిబుల్ అవుద్దా? అవ్వదు. సో నేను 6 months లో క్రౌన్ డైరెక్టర్ అవుతాను, ఓకే, పాసిబుల్. నేను 1 year లో క్రౌన్ డైరెక్టర్ అవుతాను, పాసిబుల్. 1 year లో కారు తీసుకుంటాను, పాసిబుల్. తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 6 months లో క్రౌన్ అవుతాను అయిన వాళ్ళు ఉన్నారు. 6 months లో కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పాసిబుల్. అవునా? సాధించే విధంగా ఉండాలి. కానీ జాయిన్ అయిన మంత్ లోనే క్రౌన్ డైరెక్టర్ అవుతాను, కారు తీసుకుంటానంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకసారి చూడండి. దాంతో పాటుగా రియలిస్టిక్, నిజరూపంగా ఉండాలి. మన లక్ష్యానికి ఒక రూపం ఉండాలి, అది అందరికి కనిపించేలా ఉండాలి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, నేను గాలిలో విహరించాలి అంటే
పక్షిలాగా రెక్కలు కట్టుకుని ఎగిరితే సరిపోద్దా? దానికి ఒక సాధకం కావాలి కదా, విమానం. అవునా? నేను గాలిలో విహరించాలనే దానికన్నా నేను విమానంలో ప్రయాణించడానికన్నా తేడా లేదా? చూడండి ఒకసారి. అలా మనం ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్కు రియలిస్టిక్ గా ఉండాలి. దాంతో పాటుగా టైం బాండ్, కాల పరిమితి. ఇక్కడ చూడండి, కాల పరిమితి నిర్దేశించుకొని కాల పరిమితిలోపు మన లక్ష్యాన్ని సాధించాలి. అంటే నేను వెస్టేజ్ లో కారు తీసుకోవాలి, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఇది 100% రీచ్ అవ్వాల్సిందే. నేను 1 year లో కార్ తీసుకోవాలి, ఆ 1 year లో కార్ తీసుకునే విధంగా నువ్వు వర్క్ నడిపించుకుంటే ఈ కాల పరిమితిని 100% తీసుకోవచ్చు. దాంతో పాటుగా వెస్టేజ్ లో 2025 డిసెంబర్ లో 100 కార్లు తీసుకోవాలి. అవునా? పాసిబుల్ అవుతుందా? కాదు. దాన్ని బట్టి నీ టీమ్ కి 2030 ఎండింగ్ లో ఎన్ని కార్లు ఇప్పించాలి, 2027 ఎండింగ్ లో ఎన్ని కార్లు ఇప్పించాలి, నువ్వు కార్ ఎప్పట్లోకి తీసుకోవాలి, లగ్జరీ కార్ ఎప్పట్లోకి తీసుకోవాలి, ఇలా ఒక టైం బాండ్ నిర్దేశించుకొని మనం చేసుకున్నట్లయితే ఇందులో 100%, 200% వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవచ్చు మిత్రులారా. ఇక దాంతో పాటు చూడండి, సార్ ఒక మాట చెప్తారు, స్వామి వివేకానంద, ఒక భావాన్ని స్వీకరించండి. ఏదైతే ఉందో ఒక భావాన్ని స్వీకరించి దాన్ని మీ జీవిత ధ్యేయంలా చేసుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి ఒక్క భాగాన్ని ఆ భావనతో తదాపద్యం చేయండి. అదే మీ విజయానికి నాంది. ఇక్కడ దీన్ని మనం వెస్టేజ్ కి కనెక్ట్ చేసినట్లయితే చాలా మంది అంటారు, సార్ నా బ్లడ్ కొస్తే వెస్టేజ్ వస్తుంది సార్, నా కోచ్ చూడండి సార్, నా పొట్టకోచ్ చూడండి వెస్టేజ్ ఉంటుంది సార్. అవసరంలా. నీ బ్లడ్ కొస్తే వెస్టేజ్ అవసరంలా. నీ బ్రెయిన్ లోకి వెస్టేజ్ ఇవ్వు. వెస్టేజ్ లో నేను సక్సెస్ అవుతాను, నా జీవితం, నా ఆశ, శ్వాస, దాశ మొత్తం వెస్టేజ్ కోసమే అంకితం చేస్తాను, వెస్టేజ్ లోనే నా లైఫ్ ఉంది, నాకు వెస్టేజ్ తప్పితే వేరేది లేదు, వెస్టేజ్ లోనే నాబోటి వ్యక్తులు వెస్టేజ్ లోనే సక్సెస్ అవ్వగలరు, వెస్టేజ్ లోనే అన్లిమిటెడ్ గా వాళ్ళకి ఎంత కావాలో అంత సంపాదించుకోగలరు అని నువ్వు బలంగా నమ్మినట్లయితే నీ బ్రెయిన్, నీ హృదయం, నీ కండరాలు, నీ ప్రతి పార్ట్ మాట్లాడితే వెస్టేజ్ గురించి మాట్లాడాలి. నువ్వు యూజ్ చేస్తే వెస్టేజ్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. నువ్వు తిరిగితే వెస్టేజ్ ఇచ్చిన కారులోనే తిరగాలి. నువ్వు ఫ్లైట్ ఎక్కితే వెస్టేజ్ ఇచ్చిన ఫారిన్ ట్రిప్ ద్వారానే వెళ్ళాలి. నీ పిల్లలు లగ్జరీ స్కూల్లో చదవాలి అనుకుంటే వెస్టేజ్ ఇచ్చిన డబ్బులతోనే చదువుకోవాలి అనే విధంగా నువ్వు డిసైడ్ అయ్యి వర్క్ చేసినట్లయితే ఈ పని ఏంటి? వెస్టేజ్ పని ఏంటి? సేవ. మహానుభావులు చెప్తారు, సేవే మార్గం, ప్రేమే లక్ష్యం అని. అవునా? వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తానని చెప్పేసి ప్రభాస్ డైలాగ్ చెప్తాడు. వీలైతే ఆరోగ్యాన్ని పంచుదాం, మహా అయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా తీసుకుంటారు. మీరు వాళ్ళ హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ మాస్టర్ గారికి, బ్రహ్మేశ్వర సార్కి, అదేవిధంగా ఈరోజు ఎంసీ